సో హాయ్ గైస్, ఈరోజు 15th మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది నిసార్ మిషన్. సో నిసార్ మిషన్ అంటే నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రేడార్. సో దీన్నే నిసార్ మిషన్ అంటాం అనమాట. సో నిసార్ మిషన్ అంటే నాసా ఇస్రో జాయింట్ కొలాబరేషన్ అనమాట. ఇది 2014లో అగ్రిమెంట్ చేసుకున్నారు, 2024లో లాంచ్ చేద్దాం. ఇది యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? సింథటిక్ అపర్చర్ రేడార్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? సో మెయిన్గా మనం ల్యాండ్ సర్ఫేస్ని, ఎర్త్లో ఉన్న ల్యాండ్ సర్ఫేస్ని, దాంతోపాటు ఐస్ క్యాప్స్ని, ఇలా చాలా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట నిసార్కి. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నమాట. ల్యాండ్ సర్ఫేస్ స్కానింగ్ చేయడం. సో అక్కడ టెక్టానిక్ యాక్టివిటీ వస్తుందా, లేకపోతే ఐస్ క్యాప్స్ మెల్ట్ అవుతున్నాయా, లేకపోతే ఈ మనకు పోలార్ రీజియన్స్ ఎలా ఉన్నాయి, క్లైమేట్ చేంజ్ ఎలా ఫినామినన్ వస్తుంది, ఇవన్నీ దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. దీంట్లో ఇస్రో యొక్క రోల్, సో ఇది మామూలుగా ఎల్ బ్యాండ్. ఇక్కడ చూస్తే ఎల్ బ్యాండ్ అని ఉంటుంది, ఎస్ బ్యాండ్ అని ఉంటుంది. సో ఇస్రో వచ్చింది ఎస్ బ్యాండ్ డిజైన్ చేస్తుంది అనమాట. అండ్ నాసా వచ్చింది ఎల్ బ్యాండ్ డిజైన్ చేస్తుంది. ఇలా రెండు ఫ్రీక్వెన్సీస్లో నేను పైనుంచి ఈ రేడార్ పెట్టడం వల్ల నాకు కింద ఉన్న యాక్టివిటీస్ అన్ని క్లారిటీగా, రెజల్యూషన్ విత్ ప్రాపర్ ఇమేజింగ్తో నాకు తెలుస్తాయి అన్నమాట. అది ఈజీ అయిపోతుంది. అందుకని వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నిసార్ ఈజ్ ఎ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ బిట్వీన్ నాసా అండ్ ఇస్రో, రైట్? ఇట్ విల్ బి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రేడార్ ఇన్ టు ద స్పేస్ విత్ 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఎల్ బ్యాండ్లో పెడుతున్నాం, ఎస్ బ్యాండ్లో పెడుతున్నాం. సో దిస్ ఆల్సో కరెక్ట్. So NASA is providing the missions L band and ISRO is providing the S band. Idi correct. How many of the above statements are not correct అని అడిగాడు అనమాట. సో none of the statements are not correct because అన్ని కరెక్ట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి నార్మల్గా ఏ స్టేటస్ ఇచ్చేదన్నమాట? సో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక బాడీ ఉంది. ఇది జనరల్గా ఏ స్టేటస్ అండ్ బి స్టేటస్ అని ఇలా స్టేటస్లు మారుస్తూ ఉంటుంది అనమాట. సబ్ కమిటీ ఉంటుంది అక్రిడేషన్కి, దాంట్లో అది దీన్ని మారుస్తూ ఉంటుంది. సో ఏ స్టేటస్ని హోల్డ్లో పెట్టింది అనమాట, హోల్డ్లో పెట్టింది. సో ఇప్పుడు రీసెంట్గా మీటింగ్ జరగాలి, ఆ మీటింగ్లో దీని గురించి డిస్కస్ చేయాలి. బట్ స్టిల్ ఇది ఇంకా హోల్డ్లోనే పెట్టాలని డిసైడ్ చేశారనమాట ఈ మీటింగ్లో కూడా. సో ఎందుకు హోల్డ్లో పెట్టాలి అని చూస్తున్నారంటే, బికాస్ మన ఎన్హెచ్ఆర్సీకి అటానమీ లేదు, ఉమెన్ రిప్రజెంటేషన్ లేదు, అటానమీ లేదు, ఉమెన్ రిప్రజెంటేషన్ లేదు, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంది, అలాగే మైనారిటీస్ని ఎక్కువ రిప్రజెంట్ చేయట్లేదు ఈ బాడీలో అని ఒక అలిగేషన్ ఉందన్నమాట. అందుకనే దీన్ని ఏ స్టేటస్ని హోల్డ్లో పెట్టారనమాట. సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పడానికి హోల్డ్లో పెట్టారు. ఇప్పుడు దానికోసమే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ గురించి చూడాలన్నమాట. సో మనకు 1993లో ప్యారిస్ ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకున్నాం. ప్యారిస్ ప్రిన్సిపల్స్, ఆ ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయడానికే మనకు ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్, సో యాక్ట్ అనేది తీసుకొచ్చాం 1993లో. దాని ప్రకారం ఫామ్ అయిందే 2 బాడీస్, ఎన్హెచ్ఆర్సి, ఎస్హెచ్ఆర్సి. ఇలా 2 బాడీస్ అనేది ఫామ్ చేసాం అనమాట. దీని ప్రకారం దీన్ని అమెండ్ కూడా చేసాం అనమాట. 2019 అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చాం. సో దీని ప్రకారం, ఈ అమెండ్మెంట్ అన్ని ఇంక్లూడ్ అయిన ప్రకారం ఒక చైర్పర్సన్ ఉంటారు. సో హూ విల్ బి ది రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ సిజే ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఈయన చైర్పర్సన్గా ఉంటారు. అలాగే 5 మెంబర్స్ ఉంటారు. దాంట్లో మేజర్గా కొంతమంది మెంబర్స్ ఎలా ఉంటారంటే, 1 మెంబర్ విల్ బి ది సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ 1 మెంబర్ విల్ బి ది సిజేఐ ఆఫ్ హైకోర్ట్ అండ్ అదర్ 3 మెంబర్స్. సో హూ హ్యావ్ విన్ ద నాలెడ్జ్ ఉండాలన్నమాట. వాళ్ళకి హ్యూమన్ రైట్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఈ 3 మెంబర్స్లో కంపల్సరీగా 1 మెంబర్ అనేది ఉమెన్ ఉండాలన్నమాట. ఇది జనరల్గా మనకు కాంపోజిషన్ హెచ్ఆర్సీలో.
దాంతోపాటు డీమ్డ్ మెంబర్స్ అని ఉంటారు అనమాట. డీమ్డ్ మెంబర్స్. సో ఇంతకుముందు 4 ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని 7 మెంబర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దెన్ చైల్డ్ ప్రొటెక్షన్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్, అలాగే మనకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ది పర్సన్ విత్ డిసెబిలిటీ. ఇలా చాలా మంది 7 మెంబర్స్ దీంట్లో ఉంటారనమాట. డీమ్డ్ మెంబర్స్ అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారనమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద కమిషన్ కరెంట్లీ కన్సిస్టింగ్ ఆఫ్ చైర్పర్సన్, 5 full-time members and 7 deemed members. Correct. The Protection of Human Rights Act increased the number of full-time members from 4 to 5 and deemed members from 4 to 7. Correct. Then the Protection of Human Rights Act 2019 also enabled the retired judge of the Supreme Court eligible for the appointment of chairperson. Correct. How many of the above statements are correct? So, anni correct anamata. Ippudu next question chuddam. Next question. So, Paris principles recently seen in news దేనికి సంబంధించింది అని అడిగారు. సో ప్యారిస్ ప్రిన్సిపల్స్ బేసిక్గా 6 మెయిన్ క్రైటీరియా ఉంటాయన్నమాట ప్యారిస్ ప్రిన్సిపల్స్లో. దాంట్లో ఫస్ట్ చూస్తే యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ స్టాండర్డ్స్కి మనం అడాప్ట్ చేసుకోవాలి. దాంతోపాటు అటానమీ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి, ప్లూరలిజం అంటే మైనారిటీస్ రిప్రజెంట్ చేయడం కానీ, జెండర్ ప్లూరాలిటీ ఉండడం కానీ, అడిక్వేట్ రిసోర్సెస్ ఉండాలి, అడిక్వేట్ పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ ఉంటేనే ప్యారిస్ ప్రిన్సిపల్స్కి మనం అడాప్ట్ అయినట్టు. అలా అడాప్ట్ అయితేనే మనకు ఆ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ హ్యూమన్ రైట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ స్టేటస్ ఇస్తాయి అంటే ఫుల్లీ కంప్లైంట్ విత్ ది ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని. బి స్టేటస్ ఇచ్చాయనుకోండి, సో పార్షియలీ కంప్లైంట్ విత్ ప్యారిస్ ప్రిన్సిపల్స్. సి ఇస్తే ఇట్ ఈస్ నాట్ కంప్లైంట్ విత్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్. ఇలా స్టేటస్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఏ స్టేటస్ ఇవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో, అలాగే కొన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్లో మనకు ఓటింగ్ చేయడానికి పవర్స్ వస్తాయి. అదే బి స్టేటస్ ఇచ్చారనుకోండి, ఆ ఓటింగ్ పవర్స్ పోతాయి అనమాట. అందుకనే ఇండియా ఏ స్టేటస్ కోసం కంటిన్యూస్గా పుష్ చేస్తుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. దేనికి సంబంధించింది ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని అడిగారు. ఇట్ ఈస్ హ్యూమన్ రైట్స్కి సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది హెల్త్. హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది, పబ్లిక్ హెల్త్ స్పెండింగ్ ఇన్ ఇండియా. పబ్లిక్ హెల్త్ పైన ఎంత స్పెండ్ చేస్తుంది ఇండియా అని చెప్పేసి. జనరల్గా మనకు నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం ఏం చెప్పారంటే 2.5% ఆఫ్ జీడిపి స్పెండ్ చేయాలి హెల్త్ పైన బై 2025. ఇది నేషనల్ హెల్త్ పాలసీతో పాటు 15th ఫినాన్స్ కమిషన్ కూడా చెప్పింది. 15th ఫినాన్స్ కమిషన్. ప్రెసెంట్లీ మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం? ఫినాన్షియల్ ఇయర్ 2023 చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 2.1% స్పెండ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఏమో 2.2% స్పెండ్ చేస్తుంది అనమాట. 2.1% అండ్ 2.2% స్పెండ్ చేస్తుంది. సో ఓవరాల్గా సెంటర్ ఈజ్ టు స్టేట్ కాంట్రిబ్యూషన్ చూస్తే ఇది 37% అప్రాక్సిమేట్గా ఉంటే ఇది 64% అప్రాక్సిమేట్గా స్పెండ్ చేస్తున్నట్టు అనమాట. సెంటర్ ఈజ్ టు స్టేట్ రేషియో అంటే స్టేట్స్ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నాయి హెల్త్ పైన కంపేర్ టు ది సెంటర్. సో ఇక్కడ చూస్తే యు సీ దిస్ ఇస్ ది స్టేట్ స్పెండింగ్, దిస్ ఇస్ ది సెంటర్ స్పెండింగ్. సో ఇలా కంటిన్యూస్గా ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇండియా స్పెండింగ్ ఓవరాల్గా హెల్త్ పారామీటర్స్లో చూస్తే ఇండియా స్పెండింగ్ చాలా తక్కువ అనమాట పీపీపీ బేసిస్లో చూస్తే. సో ఇండియా చూడండి, భూటాన్ 69, చైనా ఏమో $363 స్పెండ్ చేస్తుంది అనమాట. మనకు ఓన్లీ చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నాం డాలర్స్ అనేది. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ద క్వశ్చన్, సో ఇన్ ఇండియా ద స్టేట్స్ హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ ఎంకాంపాసింగ్ ద మేనేజ్మెంట్. సో మనకు షెడ్యూల్ 7లో స్టేట్ లిస్ట్లో పబ్లిక్ హెల్త్ అనేది స్టేట్ లిస్ట్లో పెట్టారనమాట. సో అందుకే దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. ద నేషనల్ హెల్త్ పాలసీ 2017 2.5% ఆఫ్ జీడిపి 2025 లోపు చేయాలని ఉంది. రైట్. ఇన్ ద టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ద యూనియన్ గవర్నమెంట్ షేర్ ఈస్ మోర్ దాన్ ది స్టేట్ గవర్నమెంట్ షేర్. కాదుగా, స్టేట్ గవర్నమెంట్ 64% అలా ఉంది, అదే 37% అలా ఉంది. సో అందుకే దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగాడు. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది రెగ్యులేటరీ శాండ్ బాక్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, దానికి సంబంధించి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక శాండ్ బాక్స్ లాంటిది, ఇలా ఒక గోడలాగా క్రియేట్ చేస్తాం, అంటే ఒక రెగ్యులేట్ చేస్తాం ఎన్వైరన్మెంట్. ఇప్పుడు శాండ్ లోపలికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, చాలా డిఫరెంట్ థింగ్స్ చేస్తాం, దాంతో ముద్దలు చేస్తాం, దాంతో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనేది తయారు చేస్తాం. ఇవన్నీ మనం శాండ్లో ఉన్నప్పుడు గూళ్ళు కట్టడం కానీ ఇవన్నీ చేస్తాం. సో అటువంటిదే శాండ్ బాక్స్ కూడా అంటే ఇది ఒక బాక్స్లో పెట్టి నిన్ను బిల్డ్ చేయమని చెప్తారు అనమాట. అంటే నీకు ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ని బిల్డ్ చేయి, కానీ ఈ పరిధిలో ఉండే బిల్డ్ చేయాలి, ఈ లోపల ఈ బాక్స్లో ఉండే నువ్వు బిల్డ్ చేయాలి. అంటే నేను రెగ్యులేట్ చేస్తాను, అంటే ఎంతసేపు బిల్డ్ చేయాలి,
ఎలా బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ చేస్తే ఈజీ అవుతుంది, ఇవన్నీ రెగ్యులేట్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అన్నాం. ఇప్పుడు చూస్తే సో ఎనీథింగ్ యూ వాంట్, ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని కండిషన్స్ అనేది రిలాక్స్ చేస్తాం, బట్ అన్నీ కాదు. సేఫర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అంటే క్లియర్ బౌండరీస్ చేస్తాం, సేఫ్ గార్డ్స్ ఇస్తాం. దాంతోపాటు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా బయటికి రాకుండా కన్ఫైన్ చేస్తాం. ఇది మెయిన్గా ఇన్నోవేటర్స్కి యూజ్ అవుతుంది, ఇన్నోవేషన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది, కస్టమర్స్కి యూజ్ అవుతుంది, కొత్త టెక్నాలజీస్ అనేది దీంట్లో తయారు చేసే ఛాన్స్ ఉంటుంది, గవర్నమెంట్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకు, కొత్త టెక్నాలజీస్ వస్తాయి, అలాగే ఏదైనా ఫెయిల్యూర్ జరిగినా సరే బయటికి రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఈ రెగ్యులేటరీ శాండ్ బాక్స్లో చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. నౌ క్వశ్చన్ చూద్దాం. The regulatory sandbox approach provides a structured avenue for the regulator to develop innovative, responsive regulations. Correct. The regulatory sandbox allows the innovators to conduct field tests to collect evidence on the benefits and risk of new financial innovations. So, innovators ఏ కాదు, ఈ రెగ్యులేటరీ శాండ్బాక్స్లో కస్టమర్స్ బెనిఫిట్ ఉంటుంది, గవర్నమెంట్ బెనిఫిట్ ఉంటుంది. సో బోత్ ఆర్ కరెక్టే, కాకపోతే ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1 అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది పైన్ నీడిల్స్. పైన్ నీడిల్స్ ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పైన్ నీడిల్స్ని యూజ్ చేసి బయోమాస్ ఎనర్జీ జనరేట్ చేయడానికి ట్రై చేసింది అనమాట. కానీ అది ఫెయిల్ అయింది అనమాట. సో ఉత్తరాఖండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ, అది ట్రై చేసింది అనమాట బయోమాస్ ఎనర్జీని చేయడానికి, బట్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఇలా చాలా ట్రీస్ చూసుంటాం, కానిఫెరస్ పైన్ ట్రీస్ అంటాం. ఈ పైన్ ట్రీస్ నుంచి నీడిల్స్ వస్తాయి, ఇలా నీడిల్స్ అనేది వస్తాయి అన్నమాట. ఈ నీడిల్స్ అనేది మామూలుగా డ్రై అయినప్పుడు ఇది ఈజీగా ఫైర్ క్యాచ్ చేస్తాయి అన్నమాట. దీంట్లో ఆయిల్ ఉంటుంది, అలాగే ఫైర్ క్యాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే పైన్ నీడిల్స్ ఉన్న చోట ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ పైన్ నీడిల్స్ని మేజర్గా దేనికి యూజ్ చేసుకోవచ్చు? మేజర్గా ఫైర్ క్యాచ్ చేస్తాయి కాబట్టి ఫైర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. బయో ఆయిల్ అని తయారు చేయొచ్చు అనమాట. బయో ఆయిల్ తయారు చేసి ఏంటంటే దీన్ని మనం బ్లెండింగ్ కోసం, ఇప్పుడు పెట్రోల్తో బ్లెండ్ చేస్తాము, బ్లెండింగ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట బయో ఆయిల్స్. దీని ద్వారా 28 మెగా జౌల్స్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ చేయొచ్చు. డీజిల్ ద్వారా ఎంత జనరేట్ అవుతుంది? సో డీజిల్ ద్వారా అప్రాక్సిమేట్గా మనకు 48 జనరేషన్ జరుగుతుంది. అంటే దీని ద్వారా కూడా 28 మెగా జౌల్స్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట పైన్ నీడిల్స్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. పైన్ నీడిల్స్ ఆర్ ఫైర్ హజార్డ్ ఇన్ ఇండియా సబ్ హిమాలయన్ బెల్ట్. ఫైర్ హజార్డ్ అంటే ఎస్, ఫైర్ హజార్డే, ఎప్పుడైనా ఫైర్ క్యాచ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఫైర్ హజార్డే. పైన్ నీడిల్స్ ఆర్ నాట్ ఈజీలీ డీకంపోజ్డ్ బై మైక్రోబ్స్ అండ్ అక్యూములేట్ ఆన్ ది ఫారెస్ట్ ఫైర్. ఫారెస్ట్ ఫ్లోర్లో ఈజీగా, అంటే దీన్ని డీకంపోజ్ చేయలేవు ఏ మైక్రోబ్స్ కానీ, అందుకే ఈజీగా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కానీ దీనికి సంబంధం లేదు. మైక్రోబ్స్ చేయకపోవడం వల్ల ఫైర్ హజార్డ్ రావట్లేదు, దాని ఇన్బిల్ట్ ప్రాపర్టీ వల్ల ఫైర్ హజార్డ్ వస్తుంది. అందుకే బోత్ ఆర్ కరెక్ట్, బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ద జియోమాగ్నెటిక్ స్టార్మ్స్. ఇప్పుడు మనకు సన్ ఉంటారు అనమాట. దిస్ ఇస్ సన్ నుంచి కంటిన్యూస్గా రేజ్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి 2 పేర్లు పెడతాం అనమాట, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఆర్ సోలార్ ఫ్లేర్స్ అంటాం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఆర్ సోలార్ ఫ్లేర్స్ అంటాం. ఇవి మామూలుగా మన ఎర్త్ దగ్గరికి వస్తూ ఉంటాయి, కానీ ఎర్త్ చుట్టూ ఆల్రెడీ మనకు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అది ఈ సోలార్ ఫ్లేర్స్ నుంచి మన ఎర్త్కి రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది, ఆపేస్తూ ఉంటుంది. కానీ ఇది స్ట్రాంగ్ సోలార్ స్టార్మ్స్ వచ్చాయనుకో, జియోమాగ్నెటిక్ స్టార్మ్స్, ఆటోమేటిక్గా మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వచ్చి మన యొక్క డిస్రప్షన్ కాజ్ చేసే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో కమ్యూనికేషన్ డిస్రప్షన్ రావచ్చు, పవర్ ఫెయిల్యూర్స్ జరగచ్చు, సబ్మరైన్ కేబుల్స్ ఫెయిల్యూర్ జరగచ్చు. ఇలా జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ రావడం వల్ల ఏదైనా జరగచ్చు, ఎందుకంటే సడన్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ జరుగుతుంది అక్కడికి రావడం వల్ల. సో ఇప్పుడు చూడండి, సో ఈ GPS సిగ్నల్ లాస్ట్ అవ్వచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ డిస్టర్బెన్స్ జరగచ్చు, దాంతోపాటు సబ్మరైన్ కేబుల్స్ పైన ఎఫెక్ట్ జరగచ్చు. ఇలా జియోమాగ్నెటిక్ ఇండ్యూస్డ్ ఏదైనా కరెంట్కి సంబంధించి జరగచ్చు. ఇలా డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ దీనివల్ల ఎర్త్ క్వేక్స్ వస్తాయా అంటే రావు. ఎర్త్ క్వేక్స్ అనేది ఇన్బిల్ట్ ఎర్త్ లోపల నుంచి వచ్చేది, కానీ ఇది స్పేస్ నుంచి వచ్చేది జియోమాగ్నెటిక్ స్టార్మ్. కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట, ఈ రెండింటికి అసలు సంబంధమే ఉండదు. నౌ క్వశ్చన్ చూద్దాం. సో జియోమాగ్నెటిక్ స్టార్మ్ వల్ల ఏమేమి జరుగుతాయి అంటే పవర్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి, డ్యామేజ్ టు శాటిలైట్స్ అండ్ నావిగేషన్ జరుగుతుంది, డిస్రప్షన్ టు రేడియో సిగ్నల్స్ జరుగుతుంది. ఎర్త్ క్వేక్స్ వస్తాయా? రావు. అరోరా ఫార్మేషన్ అంటే మనకు నార్దర్న్ లైట్స్ అంటాం. నార్దర్న్ లైట్స్
సో ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్స్, సో ఇప్పుడు చూడండి ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ రావడం వల్ల డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయా మనకు అక్కడ. సో ఈ ఫిన్లాండ్లో కానీ స్వీడన్లో కానీ డిఫరెంట్ కలర్డ్ ఒక గ్రీనిష్ కలర్ థింగ్ అనేది వస్తుంటుందా. ఎందుకు వస్తాయంటే ఆక్సిజన్ నైట్రోజన్ రియాక్ట్ అయ్యి ఆ కలర్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఈ జియోమాగ్నెటిక్ స్టార్మ్స్ వల్ల ఆ కలర్ నార్దర్న్ లైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ శక్తి అనే ఎక్సర్సైజు ఏ 2 కంట్రీస్ మధ్య, ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య. సో రీసెంట్గా మేఘాలయలో స్టార్ట్ అయింది శక్తి అనే ఎక్సర్సైజ్. దిస్ ద 7th ఎక్సర్సైజ్ అనమాట. ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో జరుగుతుంది. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ గ్యాసిఫికేషన్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మనకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఉంటారనమాట. ఆయన ఏం చెప్పారంటే, సో బయోమాస్ హైడ్రోజన్ జనరేషన్ చేసే ఛాన్స్ ఉంది ఇండియాలో అని ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు బయోమాస్ అంటే గ్యాసిఫికేషన్ టెక్నాలజీస్ అంటాం. సో దిస్ ఇస్ బయోమాస్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీస్. ఇట్లా వుడ్ కానీ ఏదైనా క్రాప్స్ కానీ ఏదైనా ఫ్యూయల్ ఫీడ్ కానీ ఇవన్నీ ఇక్కడ క్రష్ చేసి పెట్టేస్తాం అన్నమాట. పెట్టేగానే ఇది ఒక ఛాంబర్ ఉంటుంది, గ్యాసిఫికేషన్ ఛాంబర్ అని. దాని లోపలికి పంపిస్తాం. దాని తర్వాత దాన్ని ఆక్సిడైజ్ చేస్తాం, దాన్ని బాయిల్ చేస్తాం, దాని తర్వాత చివరికి దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఇలా బయోమాస్ గ్యాసిఫికేషన్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవచ్చు కదా. దీంట్లో మేజర్గా కోల్ అనేది గ్యాసిఫై ఈజీగా అవుతుంది, అంటే గ్యాస్గా ఈజీగా కన్వర్ట్ అవుతుంది కంపేర్ టు ది బయోమాస్. ఇది కొంచెం హార్డ్ టాస్క్ అనమాట కోల్తో పోలిస్తే. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మేజర్గా మన బయోమాస్ జనరేట్ చేయడం వల్ల హైడ్రోజన్ అనేది బయటకు వస్తుంది. సో H2O వస్తుంది, CO వస్తుంది, CO2 వస్తుంది, నైట్రోజన్ వస్తుంది. ఇలా డిఫరెంట్ కాంపోనెంట్, అలాగే CH4 వస్తుంది. ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ నాకు బయోమాస్ నుంచి జనరేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా మనం హైడ్రోజన్ కూడా జనరేట్ చేసి ఫ్యూయల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది మెయిన్ టార్గెట్. ఇప్పుడు గ్యాసిఫికేషన్ ఇస్ ఎ థర్మోకెమికల్ డీకంపోజిషన్ ఆఫ్ బయోమాస్ అట్ ఎలివేటెడ్ టెంపరేచర్ ఇన్ ఎన్వైరన్మెంట్ విత్ లిమిటెడ్ ఆక్సిజన్ వితౌట్ కంబషన్ చేయకుండా చేస్తాం అనమాట గ్యాస్గా. దట్ ఈస్ కరెక్ట్. కోల్ డస్ నాట్ గ్యాసిఫై ఈజీలీ యాజ్ బయోమాస్. దిస్ ఇస్ రాంగ్. కోల్ ఈజీగా గ్యాసిఫై అయిపోతుంది కంపేర్ టు ది బయోమాస్. గ్రీన్ హైడ్రోజన్ కెన్ బి ప్రొడ్యూస్ ఫ్రమ్ ది బయోమాస్ గ్యాసిఫికేషన్. కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు అనమాట. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చింది రీసెంట్గా ఈ 3 థింగ్స్కి మనకు కొన్ని అవార్డ్స్ వచ్చాయన్నమాట. రామ్ చరిత్ మానస్కి, పంచతంత్రకి, అలాగే శ్రద్ధాలోకానాకి వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజియన్ రిజిస్టర్లో, యునెస్కోస్ రిజిస్టర్లో రిజిస్టర్ అయ్యాయి అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో రామ్ చరిత్ మానస్ ఎవరు రాశారు? సో రామ్ చరిత్ మానస్ తులసీదాస్ రాశారు అనమాట. నెక్స్ట్ పంచతంత్ర కథలు ఎవరు రాశారు? విష్ణు శర్మ రాశారనమాట. దెన్ శ్రద్ధాలోకానా. సో దిస్ ఇస్ శ్రద్ధాలోకానా. ఇది రాసింది ఆనంద్ వర్మన్ రాశారనమాట. ఆనంద్ వర్ధన్ రాశారనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో రామ్ చరిత్ మానస్ తులసీదాస్ రైట్, పంచతంత్ర ఆనంద్ వర్ధన్ రాంగ్, శ్రద్ధాలోకానా విష్ణు శర్మ రాంగ్. ఎందుకంటే ఈ 2 రివర్స్లో ఇచ్చారు. విష్ణు శర్మ పంచతంత్ర రాశారు, శ్రద్ధాలోకానా మనకు ఆనంద్ వర్ధన్ రాశారు. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఓన్లీ 1 pair is correctly matched. So these are the questions for today. We'll meet again guys. See you.